హలో ఫుడీస్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు రాగి సంకట్లోకైనా రైస్లో కన్నా అదిరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇంకా పావు స్పూన్ వరకు ఆవాలు, పావు స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ మూడు స్పెషల్గా టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఇంకా కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, నేను ఇక్కడ గిల్లలేదు, ఇలా అయితే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని 1 పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. నేను పులుసులోకి ఆనియన్స్ ఎక్కువ పడవు, 1 or 2 అయితే సరిపోతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టమాటాని యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత పావు కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను, కానీ బోన్స్ అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పులుసు కర్రీలోకి 2 స్పూన్స్ వరకు కారం పడుతుంది ఈజీగా. మనం ఎప్పుడు వేసుకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా కూడా బాగా పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన మెథడ్ నార్మల్ మెథడ్ అయినప్పటికీ దీని టేస్ట్ వచ్చేసి ఓల్డ్ రెసిపీలా ఉంటుంది. ఓల్డ్ మా నానమ్మ, అమ్మమ్మలు చేసే రెసిపీ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. కొంచెం స్పెషల్ టేస్ట్ యాడ్ చేయడానికి ఏంటంటే చింతపండు వాటర్ ఉంటుంది కదా, ఒక 200 ml వరకు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాయిల్ అవనివ్వాలి. ఒక 5 minutes, ఎగ్జాక్ట్గా 5 minutes తర్వాత ఏంటంటే మంచిగా బాయిలింగ్ అవుతుంది. కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ రాగి సంకటి రైస్లోకి అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.